హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. ఈరోజు నేను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానో వ్లాగ్ చేశానండి. మార్నింగ్ ఇక్కడ బట్టలు నానబెట్టాను ఉతకడం కోసం. ఉతికాక చూపిస్తానండి. తర్వాత ఉదయం ఇక్కడ టీ పెట్టానండి. తర్వాత మొన్న వీడియోలో గ్రైండర్ వేసానని చెప్పాను కదండి. ఈరోజు ఉదయం టిఫిన్ వేసాను, ఉత్తప్పం వేసానండి. పైన ఉల్లిపాయలు జీలకర్ర వేసి ఉత్తప్పం వేసాను. ఊతప్పంలోకి చట్నీ, బొంబాయి చట్నీ చేశానండి. మనకి మినపట్టుకి బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చట్నీ ఫుల్ వీడియో తీయలేదండి, మళ్ళీ ఎప్పుడైనా ఫుల్ వీడియో చేస్తాను. టిఫిన్కి ఊతప్పం వేసానండి, బొంబాయి చట్నీతో సర్వ్ చేశాను. టిఫిన్ చేసాక ఇప్పుడు మధ్యాహ్నం వంట చేసుకోవాలండి. నేను మధ్యాహ్నం లంచ్కి ఇక్కడ ఎండాకాలం కదండి, చలవ చేస్తుందని ఇక్కడ పెసరపప్పుతో పెసరకట్టు చేస్తున్నానండి. ముందుగా పెసరపప్పుని 3 సార్లు వాష్ చేశాను. తర్వాత 3 గ్లాసులు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పప్పును ఉడికించుకోవాలి. పక్కన బియ్యం కడిగి పెట్టేసానండి. అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం ఉడికాక వాస్తానండి. పప్పు కూడా ఉడికిపోయాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు అయితే ఉడికిపోయిందండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పప్పు ఉడికిపోయాక కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇది పెసరకట్టు కదా, కారం వేసుకోరండి. ఈ పెసరకట్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అండి. పసుపు ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకున్నానండి. పప్పు అయితే ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం వేసి వేయించుకున్నానండి. ఇక్కడ అల్లం నేను ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను. అల్లం వేగిపోయాక అల్లం బయటకు తీసేస్తానండి. అల్లం వేడి కదా, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసానండి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పెసరకట్టులో వేసుకొని కలుపుకోవాలి. ఎండాకాలంలో ఇలా సింపుల్గా రెసిపీస్ చేసుకోవచ్చండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇందులో ఎండుమిర్చి కారమే ఉంటుందండి, ఇంకా కారం వేసుకోకూడదు. అప్పుడే మనకి ఇంకా ఎక్కువగా చలవ చేస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ వేసానండి. స్టవ్ ఆఫ్ చేసాక నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయ పిక్కలు తీసి నిమ్మరసం పిండానండి. నిమ్మరసం మొత్తం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉదయం బార్లీ కూడా పెట్టానండి. నేను డైలీ బార్లీ కాస్తున్నానండి, ఎండాకాలం చలవ చేస్తుందని. పెసరకట్టు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. దీంట్లోకి నేను వడియాలు అయితే వేయించానండి. ఈ పెసరకట్టు వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఇంక సూపర్గా ఉంటుందండి. తర్వాత బట్టలు ఉతికేసాక చూపిస్తాను కదండి, అలాగే స్కూల్ బ్యాగ్ కూడా ఉతికాను. సమ్మర్ హాలిడేస్ కదండి. సాయంత్రానికి బట్టలు అయితే ఆరిపోయినాయి. స్కూల్ బ్యాగ్ కూడా ఆరిపోయిందండి. బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి. ఇప్పుడు తీసి వీటిని మడత పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న బాల్కనీ ఉంటుందని చెప్పాను కదండి, దీన్ని అయితే తుడుస్తున్నాను. ఈవినింగ్ తుడుస్తున్నానండి. ఇక్కడ డస్ట్ ఎక్కువగా వస్తుందండి, ఆకులు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ బట్టలు ఆరిపోయాక తీసి మడత పెట్టాలండి. తర్వాత ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వాటిని ఐరన్ చేస్తాను. ఐరన్ చేసాక అప్పుడు కబోర్డ్లో సర్దుతానండి. మొన్న క్యారేజ్ బ్యాగ్ కూడా ఉతికేసానండి. ఈరోజు స్కూల్ బ్యాగ్ ఉతికాను. ఇది తుడిచేసాక ఈవినింగ్ గిన్నెలు ఉంటాయి కదండి, గిన్నెలు కూడా వాష్ చేసుకోవాలి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నట్టు మనకు కూడా ఏదైనా హాలిడేస్ ఉంటే బాగుంటుంది కదండి. హాలిడేస్ అయినా సరే మనకి డైలీ వర్క్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీకు మా హోమ్ టూర్ వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి, హోమ్ టూర్ వీడియో చేస్తాను.
తుడిచేసి చాట్లోకి ఎత్తేసానండి. ఇక్కడ డస్ట్బిన్లో కవర్ లేదని కవర్ వేసి డస్ట్బిన్లో వేసాను. ఇప్పుడు ఇక్కడ చీపిరి బయట పెట్టేసానండి. చాట్ ఏమో లోపల పెట్టేసాను. తర్వాత నేను గిన్నెలు తోముతానండి. తోమేసాక మళ్ళీ కలుద్దాము. గిన్నెలు అయితే తోమేసి బుట్టలో సర్దేశానండి. ఇక్కడ నేను సబ్జా వాటర్ కలుపుతున్నాను. కూలింగ్ వాటర్ తీసుకుని సబ్జా గింజలు నానబెట్టానండి. గింజలు వేసి నిమ్మరసం పిండి షుగర్ వేసి కలిపాను. సబ్జా రసం కూడా ఎండాకాలంలో చాలా చేస్తుందండి. హెల్త్కి చాలా మంచిది. ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.